యేసులా భావించాలి. మనకు రకరకాల భావనలు ఉంటాయి. భావన అంటే ఏమీ కాదు, ఆలోచన. భావన అంటే ఏం కాదు, ఆలోచనే. యేసులా భావించాలి. ఈ 36వ వచనంలో యేసు కనికరపడి అని ఉంటుంది. మన ప్రభు ఏం చేశాడటండి? కనికరపడ్డాడు. అసహించుకోలేదు. మనం ఏం చేస్తాం? ఎవరన్నా నీట్గా లేకపోతే, రోగంతో ఉంటే, బక్కగా ఉంటే, సిక్నెస్లో కనపడితే అయ్యి బాబోయ్ అని చెప్పి మనం అసహించుకుంటాం. యేసు అసహించుకోలేదు. యేసును అంగీకరించి ఆయనే నా దేవుడని భావించిన మదర్ తెరీసా అసహించుకుంటే కుష్టు రోగులు పుల్లు ఆమె ఎలా కడగలుగుతుంది? అంత సేవ ఎలా చేయగలుగుతుంది? ప్రపంచానికి తల్లి అని ఎలా పిలువబడుతుంది? కాబట్టి దేవుని ప్రేమ కలిగిన వారు అసహ్యించుకోరు. యేసు ప్రభు అసహ్యించుకోలేదు. పాపులని వారిని చేదరించుకోలేదు. వారి తప్పుల్ని ఎత్తి చూపించలేదు. చాలా మంది నశించిపోతున్నారని, ప్రపంచంలో కోట్లాది మంది నరకానికి పోతున్నారని వారి పట్ల జాలి, కరుణ చూపించాడు. అదే ఆయన భావన. మనము కూడా జాలి, కరుణ చూపించాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఏమని చెప్తున్నారండి? నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయినా ఎడల అది నాకు శ్రమ. మనం ఏం చెయ్యాలట? దేవుని పిల్లలుగా ఆ సువార్త ప్రకటిస్తూ ఉండాలి. రక్షింపబడిన ప్రతి విశ్వాసికి కూడా సువార్త చెప్పవలసిన భారము మన మీద ఉందని గ్రహించుకోవాలి.